సిగరెట్ ఇవేం కొత్త అలవాట్లు దరిద్రంగా. వీడు ఏదో అవుతాడనుకుంటే ఏవేవో చేస్తున్నాడు. ఏంటన్నా అన్న రోజు కాఫీతో లేపుతావు కదా, ఇవాళ వాటర్ ఏంటి? కాఫీతోనే లేపుదాం అనుకున్నాను రా, కానీ వాటర్తో లేపాల్సి వచ్చింది. ఇప్పుడేమైందని? ఏం కాలేదనే నాన్న. భవిష్యత్తు కోసం పరిగెట్టాల్సిన ఈ వయసులో 10 గంటల దాకా పడుకుంటున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదురా? నేనేం ఖాళీగా లేనుగా, వెడ్డింగ్లో ఫోటోగ్రఫీ చేస్తున్నాగా. ఇది ఆఫ్ సీజన్, నన్నేం చేయమంటావు? నీకు ఎలా చెప్తే అర్థం కాదురా. ఏం చేస్తున్నావు? చూడు, ఇదేంటన్నా కొత్తగా? తమరు ఎలాగో జీవితంలో కొత్తగా ఏం చేయట్లేదు కదా, అందుకని నువ్వు సిగరెట్ తాగుతావా? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వడక్కు. ఎవరు నేర్పించారు నీకు ఇదంతా? ఎవడూ నేర్పలేదు, నేనే నచ్చుకున్నా. సిగరెట్టు మందు తాగితే భవిష్యత్తులో ఆరోగ్యం ఎప్పుడో పాడవుతుంది, కానీ బద్ధకస్తుడు అయితే జీవితం ఇప్పుడే పాడైపోతుంది. కిందకి 30 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకోపోతే కనీసం కొన్నాళ్ళకి సంబంధాలు కూడా రావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ధైర్యం లేదని చెప్పరా? బాధ్యతలు మోసే ధైర్యం లేనివాడు ఇలాంటి సుళ్ళు కౌరులు చెప్తాడు. తాగడం, తినడం, పడుకోవడమే పని అయితే అది రోడ్డు మీద జంతువు కూడా చేస్తుంది. మనిషికి జంతువుకి తేడా ఉండాలి కదరా. ఫోటోగ్రఫీ ప్యాషన్ అన్నావు, సరే నేను ఒప్పుకున్నాను కదా. పెళ్లిళ్ళకి ఫోటోలు తీస్తున్నావు, నచ్చిన పని చేస్తున్నావు కదా, నూరుకున్నా. పెళ్లిళ్ళున్న 4 నెలలే పనిచేసి మిగతా 8 నెలల్లో కాలక్షేపం చేస్తానంటే ఎలారా? కలలు కనాలంటే పడుకుంటే చాలు, కానీ అవి నిజం కావాలంటే పరుగెత్తాలి. ఇదిగో నువ్వు అడిగిన 2000 రూపాయలు తీసుకో. ఈ 2000 నీకివ్వడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అర్థం చేసుకుంటే బాగుపడతావు. వీడేంటి ఇన్ని కాల్స్ ఇన్ని మెసేజ్లు చేశాడు? తండ్రిగా ఒకటి అడగాలనుకుంటున్నా. నువ్వు కోట్లు సంపాదించి నన్ను కూర్చోబెట్టి చూసుకోవాలి అనుకోవడం లేదు. ఈ వయసులో నాకేదైనా జరిగితే నేను లేకపోయినా నువ్వు బ్రతకగలననే నమ్మకాన్ని నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాను. నైట్ షూట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందిరా, అందుకే నువ్వు కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. తీసుకో. ఏంట్రా ఏంట్రా ఏడుస్తున్నావు? నాకు నేనే నచ్చట్లేదురా. ఏమైందిరా? ఫోటోగ్రఫీ కోసం నాన్నతో గొడవపడి ఆయన ఒప్పించి మరీ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా జర్నీ ఎటువైపు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు మామ. బాధపడకు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ఫస్ట్ టైం కొరక్ కెమెరా టచ్ చేసినప్పుడు, దాంతో ఫోటో తీసినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూశాను. దట్ వాస్ ప్రైస్లెస్. మళ్ళీ నీ కళ్ళల్లో ఆ ఎమోషన్ వస్తే చాలు, నువ్వు సక్సెస్ అయిపోతావు. ఈ జాబ్ ఎలా అయినా కొట్టాలి.
హే కార్తీక్, హాయ్. వెల్కమ్ టు ప్రోసిఫ్. థ్యాంక్ యూ. మా సుబ్బుగారు చెప్తే ఏమోలే అనుకున్నా, మా బాస్ని ఏమై చేసావయ్యా. నీ ప్రీవియస్ వర్క్ చాలా బాగున్నాయంట. థ్యాంక్ యూ. మా కంపెనీ సర్వీసెస్ జనాలకు తెలియజేయడం కోసం మేము కొన్ని యాడ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి మా బాస్ నీకు ఒక యాడ్ షూట్ అలాట్ చేశాడు. ఓ, అది కానీ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చావంటే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. థ్యాంక్ యూ విరాజ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ క్లయింట్ డీటెయిల్స్ అన్ని నీకు సెండ్ చేశాను. తను కాంటాక్ట్ చేసి పోర్ట్ఫోలియో షూట్ కంప్లీట్ చేసుకునిరా. ఓకే విరాజ్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఓహ్.